నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్కి అయితే మాత్రం తెలంగాణ సర్పంచ్ల జేఏసీ మాత్రం ఇక్కడికి వచ్చింది. రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తే తెలుసుకుందాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీ సర్పంచ్ల జేఏసీ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులంతా గ్రామాలలో అప్పు సప్పు చేసి రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎస్ఎఫ్సి నిధుల నుంచి వెళ్ళి ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ వివిధ అభివృద్ధి పనులు అనేకమైనవి చేసిరు. ఆ అప్పు సప్పు చేసినందుకు ఈరోజు ఇవాళ ప్రజావాణి కార్యక్రమానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము తెలంగాణ రాష్ట్రంలో గతంలో సర్పంచులంతా అప్పు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మీద కూడా మా సర్పంచ్ల పక్షాన మాట్లాడిర్రు. అవి మేము అధికారంలో రాగానే మీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అంతా ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వము రెండు సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని, అదేవిధంగా వివిధ మంత్రులను కలిసి మేము వినతి పత్రాలు అందజేసినాం. మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, మాకు రోజుకొక సర్పంచ్ అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళని ఆదుకోవాలని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేసినాం. రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు కలిసానని చెప్పారు, సంబంధిత మంత్రులు కలిసానని చెప్పారు. కలిసినప్పుడు వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? వాళ్ళు మీ సర్పంచ్లై న్యాయమైన డిమాండు న్యాయమైనే మేము చేస్తామని చెప్పిన ప్రభుత్వము దాదాపు సర్పంచ్ల పదవీ కాలం అయిపోగానే పెదవి తిప్పినట్టు కొడుతుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 9,000 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ అని చూస్తున్నట్టు కొడుతున్నది. ఆ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నారు కాబట్టి వీళ్లకు సర్పంచ్గా మాకు స్పెషల్ అధికారాలు ఇవ్వలేక అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లను పెట్టిరు. అయితే మేము స్పెషల్ ఆఫీసర్ను ఎవరిని పెట్టినా పర్వాలేదు, కానీ మాకు ఉన్న పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. మాకు సర్పంచ్లో మేము గ్రామాల్లో అప్పు సప్పు చేసినాం, మా అప్పుల వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు పదవి కాలం పూర్తి అయిన తర్వాత అప్పులలో వచ్చే ఇండ్ల మీద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇదివరకు అధికారం ఉన్నది కాబట్టి అప్పులో ఆగిర్రు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గ్రహించి మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. వాళ్ళు స్వానుకూలంగా స్పందించారు. ఇప్పుడేందో సర్పంచ్లను ఒక మౌనంగా వహిస్తున్నారు. కనీసము మేము 2 సార్లు గాంధీ మార్గంలో కార్యక్రమాలు చేసినాం, గన్ పార్క్ కాడ నిరసన తెలియజేసినాం, అదేవిధంగా ప్రభుత్వంలో ప్రజాపాలనలో వినతి పత్రాలు అందజేసినాం. ఈ ప్రభుత్వం దృష్టికి పోతున్నాయి, అయినా కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పటి వరకు స్పందించలేదు. కాబట్టి మాకు పార్లమెంటు ఎన్నికల లోపు మా పెండింగ్ బిల్ల మీద ఒక స్పష్టమైన వైఖరి ఈ ప్రభుత్వం ప్రకటించకపోతే మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మేము కార్యక్రమాలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు కూడా మేము సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలన్న అనుమానం ఉందని మీరు చెప్తున్నారు. అలాంటి అనుమానం ఉన్న ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాం. అలాంటి అనుమానం ఉన్నప్పుడు అంటే మేము మొన్న 9,603 మంది సర్పంచులము మేము మౌనంగా ఉంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిందనేది అదే తెలుస్తుంది కదా. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కనుక్కోవాలి. ఇంతమంది ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఇస్తే ఈ పాలనలో కూడా మేము అందరం భాగస్వాములం అవుతాం, ప్రభుత్వానికి సపోర్టుగా ఉండిపోతుంది మా పెండింగ్ బిల్లులు ఇస్తే. కాబట్టి ఈ ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం, స్పష్టమైన ప్రకటన చేయాలి ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు అనేది తెలియజేస్తున్నాం. ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు పెండింగ్? దాదాపు రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామ పంచాయతీ చూడన్నా 5,000 నుంచి 10 లక్షల 5 లక్షల నుంచి ఒక 50 లక్షల వరకు అమౌంట్ ఉంటుంది పెండింగ్ బిల్. ఇది తెలంగాణలోని సర్పంచుల యొక్క జేఏసీ సంఘం ప్రధానంగా చెప్తుంది. సో పెండింగ్లో ఉన్న బిల్లులు మాత్రం స్పష్టంగా తొందరగా మాత్రం ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం భాగంగా గత ప్రభుత్వంలో కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎన్నో అభివృద్ధి పనులు చేశాం, కానీ చాలా లక్షలలో చాలా మాత్రం పెండింగ్లో ఉంది. త్వరగా చేయాలి, లేకపోతే మాత్రం నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా చేస్తామని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసంతో సద్ది దిశ టీవీ, హైదరాబాద్.